ఈ రోజు మన ముందున్న ఇది గత 2 నెలల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ రోజు మీ అందరు కూడా కూటమిలు ఎలా జరుగుతున్నాయో మీ అందరికీ కూడా తెలుసు. కుటుంబాల్ని చీల్చే ప్రయత్నం, దానికి ప్రసిద్ధిగాంచిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇద్దరు ఒకటై ఇంకా అందరిని కూడా కలుపుకొని అందరి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని దించాలా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాకూడదు అని చెప్పి ఈరోజు బాధేస్తుంది. ఈరోజు మా అందరం కూడా ఈ రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అందరం కూడా మా ఆడబిడ్డగా, మా సోదరిగా, మా అక్కగా, మా చెల్లిగా, ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా అనుకున్న సోదరి కూడా ఈరోజు వాళ్ళలో కుట్రల్లో భాగస్వాములై ఈ రోజు వాళ్ళు పండిన పన్నాగంలో ఈ రోజు ఒక పావులాగై ఈ రోజు జగనన్న మీదకి వచ్చే ఇది కూడా ఈ రోజు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఈ రోజు ఒక్కటే అడుగుతా ఉన్నాం షర్మిలమ్మ గారిని. ఈ రోజు ఒక్కటే ఈ వేదిక మీద నుంచి ప్రతి రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడు, ప్రతి రాజశేఖర రెడ్డి గారి అభిమాని, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఒక్కటే అడుగుతా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాట మీరు చీల్చాలనుకున్న ప్రతి ఓటు కూడా ఎవరికి రద్దు చేకూర్చాలనుకుంటా ఉన్నారు? చిరకాలమైన రాజశేఖర రెడ్డి గారికి శత్రువుగా ఉన్న ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారికి కాదా అని అడుగుతా ఉన్నా. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక దళితుడు ఓటు చీల్చాలన్నా, ఒక బీసీ ఓటు చీల్చాలన్నా, మైనార్టీ ఓటు చీల్చి ఎవరికి లబ్ధి చేకూర్చాలనుకున్న ఆలోచన చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకా లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ వెనుకనే నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి గుండెల మీద చేసుకొని మనం మాత్రం ఆలోచన చేయడం చరిత్ర కూడా క్షమించదు. ఒక పొరపాటు చేస్తే చరిత్ర కూడా చరిత్ర పుటల్లో మాయని మచ్చగా మిగిలిపోతుందేమో అనే ఒక భయం ఈ రోజు రాజశేఖర రెడ్డి అభిమానించే ప్రతి గుండె చప్పుడు కూడా ఈ రోజు అందరం కూడా బాధపడుతా ఉన్నాం. ఆలోచన చెయ్యమని మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని అభిమానించే ప్రతి గుండె కూడా మా సోదరుని అడుగుతా ఉన్నాం. అమ్మా, ఈ రోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట, జగనన్న మీదకు మురిచి నువ్వు మాట్లాడిన ప్రతి మాట, ఈ రోజు పైనున్న రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఈ రోజు మీరు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డికి ఇది ఇచ్చింది అది ఇచ్చిందని చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్ షీట్ లో పెట్టిన చనిపోయిన వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు కేసులో ఛార్జ్ షీట్ లో పెట్టిన మర్చిపోయినావా అని అడుగుతా ఉన్నా. ఈరోజు అధికారాలు ఉంటాయి పోతాయి, అధికారాలు వస్తాయి పోతాయి, కానీ చరిత్రలో మాత్రం చేసిన మచ్చ పొరపాటు మాత్రం మిగిల్చుకోవద్దు తల్లి అని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడుగా, రాజశేఖర రెడ్డి గారిని దేవుడిగా భావించి, రాజశేఖర రెడ్డి గారిని ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో కూడా తమ బిడ్డ కూడా ప్రతి ఒక్కరు కూడా మా బిడ్డలుగా, మా అన్నగా, మా అక్కగా భావించే ప్రతి ఒక్క రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కూడా ఈ రోజు బాధపడుతుందని చెప్పి ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఈ రోజు మన అందరికీ కూడా ఈ రోజు బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ ఈ రోజు అందరూ కూడా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు గౌరవమివుడు, ఎస్సీలకు గౌరవమివుడు, ఎస్టీలకు గౌరవమివుడు అని. కానీ ఈ వేదిక మీద నుంచి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, బీసీలకి ఎంత గౌరవం ఇస్తాడు, గుండెల్లో ఎలా పెట్టుకొని చూస్తాడు అని చెప్పుకునే దానికి ఎవరో అవకాశం లేదు. మీ ముందు మాట్లాడుతున్న ఈ అనిల్ కుమార్ యాదవ్ నిలువెత్తు సాక్ష్యం అని చెప్తా ఉన్నా. ఈ జిల్లాలో ఇచ్చి ఎవరు ఎంతమంది అని చెప్పినప్పటికీ, ఎవరిని చెప్పినప్పటికీ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నుంచి మొట్టమొదటిగా మంత్రి ఇచ్చిన బీసీ మంత్రి ఒక చరిత్ర నాకు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అనిల్ ఇక్కడ ఉన్నాడు, అనిల్ అక్కడికి తీస్తాడు, అనిల్ ఎక్కడ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎక్కడ ఉండాలి అని చెప్పి నెల్లూరు నగరంలోనే అనిల్ ఉంటాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దీవించి పంపించిన వ్యక్తి ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ మాకు తెలుసు. ఎందుకంటే ఈరోజు మొత్తం ఈరోజు బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ ఈ జిల్లా నెల్లూరు జిల్లాలో చాలా మంది బాధపడచ్చు, నాయకులు మనందరం కూడా బాధపడచ్చు, మా కార్పొరేటర్లు బాధపడచ్చు, మా జెడ్పీటీసీలు బాధపడచ్చు. ఏందంటే గతంలో ఒక పెన్షన్ రావాలన్నా మా గుమ్మం దొక్కేవాళ్ళు, మేము ఇచ్చేవాళ్ళమి. ఒక కాగితం కావాలన్నా మా ఇంటికి వచ్చేవాళ్ళు, మేము ఇచ్చేవాళ్ళమి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5,000 మందికి గౌరవం తగ్గించుండొచ్చేమో, కానీ ఈ రాష్ట్రంలో 70-80 లక్షల మంది ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఏ పేదవాడైనా
ఏ అవ్వైనా ఏ అక్కైనా ఈరోజు పెన్షన్ కావాలంటే ఏ నాయకుడు గుమ్మం ఎక్కాల్సిన అవసరం లేదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా కానీ నేరుగా మీ ఇంటికే వాలంటీర్ వచ్చి అవ్వ పెన్షన్ కావాలా, అక్క పెన్షన్ కావాలా, అన్న పథకం కావాలా, చెల్లి పథకం కావాలని ఇచ్చి మీ ఇంటికి వచ్చి మీ అన్న ఇచ్చాడు, మీ అన్న ఇచ్చాడు, మీ తమ్ముడు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అని చెప్పి గర్వంగా ఈ రోజు ఎవరు వచ్చినా కూడా నేను ఇచ్చానని చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని చెప్పుకొని తలెత్తుకొని ఈ రోజు ఆత్మగౌరవంగా ఈ రోజు లక్షలాది మంది ఈ రాష్ట్రంలో బతుకుతున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆలోచన విధానం అని చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. లేదు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయము, ఆ దొంగలకు వేసుకుంటాము, ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి ఓటు వేసుకుంటాము, మళ్ళీ ఆ వాలంటీర్ వ్యవస్థని ఆ సెక్రటేరియట్ వ్యవస్థని తీసేసి జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడి మాకు పెన్షన్ ఇవ్వండి, మాకు అమ్మఒడి ఇవ్వండి అని పథకం అనుకొని మన తల ఉంచుకొని బతుకుతామని ఆలోచన చేయాల్సిన ప్రతి పేదవాడు కూడా ఆలోచన చేయమని చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా మంది ఒక్కొక్కసారి చెప్తారు అల్లా రాజు పెద్ద, అల్లా ఆయన పెద్ద, పూలే గారు పెద్ద, వీళ్ళందరూ పెద్ద, వీళ్ళంతా మహనీయులే. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టలేదబ్బా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుంటే ఇంకా అంతకన్నా పెద్ద ఉండేవాడేమో. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టాడు, 50 సంవత్సరాల తర్వాత చెప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఏమి చేశాడు అని. ఏ తరానికి ఆ తరానికి, ఏ దశాబ్దానికి ఆ దశాబ్దానికి ఒక మహనీయుడు పుడతాడు. ఈ రోజు గర్వంగా చెప్తా, నేనప్పుడు పుట్లా, నేనప్పుడు చూడలా, కానీ ఈ దశాబ్దంలోనే పుట్టా, ఇక్కడే పుట్టా, నాకు మహనీయుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు తలెత్తుకొని చెప్తా. ఎందుకంటే మాకు తెలుసు మాకిచ్చే గౌరవం ఏంటో, మాకిచ్చిన కీర్తి ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు. అలా కాకుండా ఇక్కడున్న ప్రతి పేదవాడు ఆలోచన చేయండి. చెయ్యి పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో మనం ఈ బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాలు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటామా, లేదా చెయ్యి వదిలివేసి ఆ వెన్నుపోటు ధరల్ని గెలిపించుకుంటామా అని ఆలోచన చేయండి మాత్రం మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన అందరి మీద ఒకటి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు సంజీవన్న మూడోసారి ఖచ్చితంగా ఎవరిని చెప్పినప్పటికీ కూడా 60,000 పైచీలకు ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు. చాలా మంది చెప్పారు సంజీవన్నని మారుస్తారు, సంజీవన్నని అక్కడికి పంపిస్తాడు, సంజీవన్న ఇక్కడికి పోతాడు. ఒక్కడు గుర్తు పెట్టుకోవాలి, ఎవరైనా కదా అనిల్ కుమార్ యాదవ్ అని ఎవరే నన్ను చూసో ఇంకొకరు చూసో ఓట్లేరు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేస్తారు. ఏ బొమ్మను నిలబెట్టినా గెలుపు జగన్మోహన్ రెడ్డి బొమ్మను చూస్తే తప్ప అనిల్ కుమార్ యాదవ్ నో, సంజీవన్నో, లేకపోతే మేరీ మురళన్నో, లేకపోతే ఇంకొక ఆయనో సంకలు గుద్దుకొని మేము గొప్ప నాయకులు అని చెప్పుకోవటం కాదు. మేము కాకపోతే ఇంకొకడు వస్తే వాడు అవుతాడు ఎమ్మెల్యే తప్ప ఎవడు ఇక్కడ తోపులు కాదు. ఎవడు ఒకరిని ఓడగొడతాను ఒకరిని లేపతానంటే కాదు. ప్రజలు లేపతారు ఎమ్మెల్యే చేయాలన్నా, లేకపోతే ఎంపీని చేయాలని లేపాల్సింది ప్రజలు. అది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా.